అనకాపల్లి జిల్లా చోడవరం కొత్తూరు 4 రోడ్ల కూడల్లో పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ చోడవరం కొత్తూరు జంక్షన్ దగ్గర మానవహారం నిర్వహించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి స్థానిక తహసీల్దార్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దొండా రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ ధర పెంచడం వల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. ఎప్పటికైనా పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కూటమి పాలనకు వ్యతిరేకంగా పెరిగిన నిత్యావసర ధరలు, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి చోడవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్, వెస్ట్ గోదావరి రీజనల్ కోఆర్డినేటర్ గుడివారు అమర్నాథ్ గారి సారథ్యంలో ఈరోజు చోడవరం నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో రాష్ట్రంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించి ప్రజలపై పడుతున్న అదనపు భారాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు తమ మేనిఫెస్టో ఇచ్చిన హామీ మేరకు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ 4 మండలాల నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులు, నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి అన్ని విభాగాల నుంచి వచ్చి మరి ప్రజల తాలూకా వారి సమస్యని ప్రభుత్వం దృష్టికి తేవాలని చెప్పి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా జరిగింది. మరి దాంట్లో భాగంగా చోడవరంలో కూడా జరుగుతూ ఇప్పుడు మేము ధర్నా చేసినటువంటి డిమాండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిత్యావసర ధరలు, విద్యుత్ ఛార్జీలు, రవాణా ఖర్చులు పెరిగి సామాన్య మరియు మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ సమయంలో ఇంధన ధర పెంపులు ప్రజలపై మరింత భారం మారింది. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ మరియు కూటమి నాయకులు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని, ప్రజలపై భారం మోపబోమని మేనిఫెస్టోలో ప్రత్యేకమైన హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ కాలంలో పెట్రోల్ ధరలు అంశంపై తీవ్రమైన విమర్శలు చేసిన నాయకులు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ధరలను పెంచడం ప్రజలు తీవ్ర నిరాశకు గురిచేసింది. ప్రజలకు ఇచ్చిన హామీలను విరుద్ధంగా తీసుకున్న నిర్ణయం పూర్తిగా ప్రజా వ్యతిరేక చర్య. ప్రత్యేక పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ప్రభావం సమాజంలో ప్రతి వర్గంపై తీవ్రంగా పడుతుంది. ముఖ్యంగా రైతులకు వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నాయి. ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతింటుంది. బస్ ఛార్జీలు, రవాణా వ్యవహారాలు పెరిగి పరిస్థితి ఏర్పడుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ ఖర్చులు అదుపు తప్పుతున్నాయి. సామాన్య ప్రజల జీవనం మరింత